Psalms chapter 135 verse 6. Whatever the Lord pleases, He does in heaven and on earth, in the seas and all deeps. యెహోవా ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నింటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. చిన్నంత క్లియర్గా చెప్పబడి ఉన్నదో, ఆకాశం మందు భూమి మీద కూడా సముద్రముల యందు మహాసముద్రముల యందు ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. ఎప్పుడు ఆయనకి ఏ రకమైన మార్పు చేయటం ఇష్టమైతే అలా మారుస్తూ అలాంటి పనులు చేస్తూ ఉన్నారు దేవుడు. ఎందుకంటే ఇదంతా కూడా ఆయన సృష్టి కాబట్టి ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఎంత చక్కగా ఉన్నదో. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సముద్రాన్ని పొంగు అన్నాడు అనుకోండి దేవుడు, అది పొంగి మానవుల మీదకి వచ్చేస్తుంది. పలానా ప్లేస్లో మరి ఆకాశము బద్దలైపోయి నీరు రావాలి అంటే వచ్చేస్తుంది. భూమి బద్దలై నీరు ఉబుకు అంటే వచ్చేస్తుంది. లేదా భూమి బద్దలుగా పగిలిపో అంటే అతుకులాగా వచ్చేసి అది ఇది అవుతుంది. కొండలో నుంచి నీళ్లు ఉబికి రండి అని దేవుడు చెప్తే అవి కొండల్లో నుండే ఉబికి పరిగెత్తుకొని వస్తాయి. తర్వాత కొండను అక్కడి నుంచి మాయమైపో జారిపో కిందకి అని దేవుడు ఆజ్ఞాపిస్తే ల్యాండ్ స్లైడ్స్ లాంటివి జరుగుతాయి. దేవుడు ఈ సృష్టి సృజించినప్పటి నుండి ఎన్నో విషయాలు మనకి చెప్పి ఇది నేను చేశాను, నేనే ఇలా చెప్పాను, నేనే ఇలా చేశాను, నేనే దేవుడిని, నేనే సృష్టికర్తని అని మరి అనేక మందితో తెలియని వారికి చెప్పించి ఆ తర్వాత ఇప్పుడు ఇంకా మొదలుపెట్టాడు అన్నమాట. నేను చెప్పించినవన్నీ కూడా నేను భూమి మీద జరిగిస్తాను. ఇప్పుడు అప్పుడైనా సరే మనుషులు నిజమైనటువంటి సృష్టికర్త ఎవరో తెలుసుకొని మరి పరలోకానికి లేదా స్వర్గానికి రావడానికి దారులు ఏర్పరచుకుంటారు నా బిడ్డలు. లేకపోతే నశించి నాశనమైపోతారు అని దేవుడు క్రియలను మొదలుపెట్టిన వారుగా ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళారా, చాలా భయంకరమైన ఫ్లడ్స్ వచ్చాయి ఈ సంవత్సరం. అనుకోని రీతిగా వస్తూ ఉన్నాయి, తెలియని రీతిగా వస్తూ ఉన్నాయి. చాలా చాలా ఆశ్చర్యాన్ని కలిగించేలాగా వస్తూ ఉన్నాయి కొన్ని అయితే ఇవన్నీ ఎలా వస్తున్నాయి ఏంటి అంటే దేవుడు ఆజ్ఞాపిస్తేనే అది జరుగుతుంది. దేవుడు ఆజ్ఞాపించకపోతే అలా జరగవు. వాక్యం ద్వారా మనకు అదే అర్థమవుతూ ఉంది.